బ్రేకింగ్ న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని ఉద్దేశించి వైసీపీకి చెందిన ఓ కార్యకర్త సోషల్ మీడియా వేదికగా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రతాప్ రెడ్డి అనుచరుడుగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి ఎమ్మెల్యేను నేరుగా టార్గెట్ చేస్తూ చావడానికైనా చంపడానికైనా సిద్ధము అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. అసలు ఈ రచ్చకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆదోనిలో జగనన్న కాలనీలు అతిపెద్ద కుంభకోణం అని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. 65 మంది రైతుల దగ్గర నుంచి తక్కువ డబ్బులిచ్చి భూములు సేకరించి సుమారు 15 కోట్ల రూపాయలు సాయి ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు కొట్టేశారు అని ఆరోపించారు. అసలు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. జగనన్న కాలనీలు ఆదోని అతిపెద్ద కుంభకోణం. 2020లో 5,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నిధులతో మేము ఇళ్లు కట్టిస్తామని చెప్పినటువంటి మోసం. 178 ఎకరాలు 65 మంది రైతుల దగ్గర నుంచి మా భూమిని సేకరించినారు. తక్కువ డబ్బులిచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు చేసుకొని ప్రభుత్వానికి ఎక్కువ డబ్బుతో అమ్మి సుమారుగా 24 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బుల్ని 65 మంది రైతులకేస్తే దాంట్లో కేవలం రైతులకు ఇచ్చినది 8 కోట్లు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు కొట్టేశారు. అంతేకాదు సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తి వీళ్లే 5,000 ఇళ్లు కట్టిస్తామని చెప్పి నమ్మబలికి పెద్ద ఎత్తున పేద 5,000 మంది దగ్గర నుంచి మీరు కట్టుకుంటే లేట్ అవుతుంది, మేమే కట్టిస్తామని చెప్పి ప్రభుత్వ వీళ్ళ పేరు మీద ప్రత్యేకమైన అకౌంట్లు ఓపెన్ చేయించి పేద మహిళల పేరు మీద డ్వాక్రా సంఘాల్లో మహిళా పొదుపు సంఘాల్లో 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు అప్పు చేయించి ఆ డబ్బులన్నీ బ్యాంకులో వేసి ఆ బ్యాంకులో నుంచి వీళ్ళు కాంట్రాక్టర్లుగా తీసుకొని మొత్తాన్ని మీరు చూసారా, ఈ 5,000 ఇళ్లలో సుమారుగా 4,000 ఇళ్లు పూర్తయినాయని చెప్తా ఉన్నారు. మీకు అది కూడా చూపిస్తాను పూర్తయిన ఇల్లు ఎలా ఉంటుందని. ఇలా దారుణానికి ఒడికట్టారు. 5,000 మంది ఉసురు పోసుకున్నారు. జగనన్న కాలనీలు ఆదోని అతిపెద్ద కుంభకోణం. 2020లో జగనన్న కాలనీలు అతిపెద్ద కుంభకోణం. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సుమారు 5,000 మందిని మోసం చేశారు, దీన్ని బయట పెడతాను అంటూ ఎమ్మెల్యే పార్థసారథి చెప్పారు. ఇప్పుడు ఈ ఘటనపైనే వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చాడు. మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, చంద్రబాబా లేక పవన్ కళ్యాణ్ అంటూ సవాల్ విసరడం నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది. పాత రోజులు మర్చిపోయావా అంటూ రెచ్చిపోయాడు. నా పరిస్థితి అన్న మన ఎవరికో ఏంటివి ఒక ముసలాయన నాకు ఇల్లు లేదు ఏం లేదు సార్ మీరు ఎమ్మెల్యే వచ్చినారంటే పట్టించుకున్నట్లు పోతున్నావు. నువ్వు ఎంత చదువుకున్నా మేమంటే చదువుకోలేకుండా మూర్ఖులు కదా. ఒక ముసలాయన నీకు తినట్ల ఓడు కనీసం ఒక 500 నీతో గెత్తి లేకున్నా ఈయనకి నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ. మా రెడ్డి గురించి మాట్లాడతావా, బీమా ఫ్యామిలీ గురించి మాట్లాడినావు అనుకో రాబో రోజులు ఏరే ఉంటుంది. రాబో రోజులు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకళ్ళకి మా జగన్ సార్ గెలేలా అవసరం లేదు మేము అనుకుంటే బాగా గుర్తుపెట్టుకో. మా జగన్ సార్ గెలల్లా మమ్మల్ని మా కుటుంబంలో బీమా ఫ్యామిలీ కుటుంబంలో వాళ్ళు ఒక్కరు గెలిచినా మమ్మల్ని కాపాడతారు. నిన్ను ఎవరు కాపాడతారు? మోడీ కాపాడతాడా, పవన్ కళ్యాణ్ కాపాడతాడా, చంద్రబాబు కాపాడతాడా? చూసుకో ఒకసారి. ఆదోని గురించి మాట్లాడేటప్పుడు మా మనోజ్ రెడ్డి గురించి కానీ మా రెడ్డి గురించి కానీ ఆయన పెద్ద ఆదోనికి బాగా గుర్తుపెట్టుకో. నీ ఎదకి నీ పక్కలో ఉండే వాళ్ళకి వాళ్ళకి సాయం చేసేలేవు నీ అనవరంకి. నువ్వు ఎందుకు ఆడ మైక్ పట్టుకుంటావు? ఆ శ్యామలో నాకు ఆదోనికి ఏం తెచ్చినా నువ్వు ఆదోనికి చెప్పు. కనీసం ఒక కొట్టం కట్టించినావా, ఒక 50,000 ఇచ్చినావా నీ అనవరంకి? ఆదోనిలో బీద వాళ్ళకి ఒక 50,000 ఇచ్చావు నీ పేరు చెప్పి ఆడని చెప్పి ఒక ఇట్లా మాట్లాడుతున్నావు. అవసరం మనకి? నీకు అవసరంలా. మా జోలుకు రావద్దు, నీ జోలుకు మేము రాము. నువ్వు మా జోలికి వచ్చినావు, మా నీ జోలికి వచ్చి నువ్వు తట్టుకోలేవు. చూడు చెప్తున్నా, ఎక్కడ పోతావు తెలియదు. నువ్వు అధికారంలో ఉన్నా కానీ తట్టుకోలేవు. అర్థమైనా?
భీమా కుటుంబం కోసం ఇట్లా తలకాయలు కోసుకుంటారు ఇట్లా. అప్పుడు ఏం చేయలేవు నువ్వు. నీ కోసం ఎవడు ప్రాణం ఇచ్చేవాడు లేడు. నువ్వు పోయినాకే వాడే ఇష్టగడ అనుకుంటారు. అర్థమైనా? గా మారెడ్డిల గురించి ఇట్లా తలకాయలు కోసుకొని ప్రాణాలు ఇస్తారు. గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మారెడ్డిల గురించి మాట్లాడొచ్చేటప్పుడు రొంత వెనక ముందు ఆలోచన చేసుకో. మర్చిపోయినావా పాతకాలము? ఫ్యూచర్ నెప్ చేసుకోవద్దు చూడే. వైసీపీ కార్యకర్త చేసిన ఈ బెదిరింపులు ఇప్పుడు సంచలనంగా మారాయి. అధికారంలో ఉన్న నిన్ను ఎవడు కాపాడతాడు? మోదీ కాపాడతారా? చంద్రబాబు కాపాడతారా? పవన్ కళ్యాణ్ కాపాడతారా అంటూ సవాల్ చేశాడు. అధికారంలో ఉన్న మమ్మల్ని తట్టుకోలేవు అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఈ ఘటనే, ఈ బెదిరింపులే ఆధునంలో ఉద్రిక్తతలకు సంచలనానికి దారితీస్తూ ఉన్నాయి. ఈ ఘటనపై మాట్లాడటానికి ఎమ్మెల్యే పార్థసారథి మనకి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పార్థసారథి గారు నమస్తే. నమస్కారం అండి. పార్థసారథి గారు, ఏంటి భయం వేస్తుంది ఆ బెదిరింపులు చూస్తుంటే? భయం నాకెప్పుడు భయం లేదు. భయం అన్న విషయం లేదు కాబట్టి ఆదోనిలో కానీ కర్నూలు జిల్లాలో కానీ అన్యాయాల మీద ధైర్యంగా పోట్లాడుతా ఉన్నాం. ఇట్లా ఎవరో బెదిరిస్తేనో ఇది సహజమే. ఇది వీడియోలు రిలీజ్ చేయడం ఇవన్నీ ఈ మధ్య జరుగుతున్నాయి. కానీ ఇంత ముందు నుంచి ఎవడో ఒకడు వచ్చి బెదిరించడం, మేమంతా తలలు తీసేస్తామనడం, నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం చంపేస్తాం అనడం, ఇవన్నీ మామూలుగా జరిగే అంశాలే. వీళ్ళకందరికీ కూడా ఈ వైఎస్ఆర్సిపి నాయకులకైనా లేదా గ్రామ స్థాయిలో లేదా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఎవరైతే తప్పులు చేస్తా ఉన్నారో, ఎవరైతే ఎదవ పనులు చేసి ఈ ప్రజల్ని భయపెట్టి బతుకుతూ ఉన్నారో వీళ్ళందరికీ సహజమే ఇవన్నీ కూడా. వీళ్ళు ఏదో రకంగా నీ ప్రాణం తీస్తామని భయపెట్టడం, వీలైతే దాడులు చేయించడం, ఇవన్నీ సర్వసాధారణంగా ఫ్యాక్షన్ ఏరియాలో జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళకు ఒకటే అర్థం కావాల్సింది, ఎంతకాలం ఆపినా సరే బెదరిన వాళ్ళు కొంతమంది రాజకీయాల్లో ఉంటారని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్షన్ కాదు, ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, మీరు ఆపేయండి ఇంతటితో, మా జోలికి రావద్దు అని అంటూ ఉన్నాడు. మీరు అవినీతిని వెలికి తీస్తాను అని మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి బెదిరింపులతో మీరు అవినీతిని వెలికి తీయటం ఆపేస్తారా? లేదు ఆ బెదిరించిన వ్యక్తిపై కేసులు బుక్ చేస్తారా? ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నాను, మీ ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నా, మీ ద్వారా కర్నూలు ప్రజలకు చెప్తా ఉన్నాను, రాయలసీమ ప్రజలకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇట్లాగా నన్ను బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కానీ మీ ఉడత బెదిరింపులకు కానీ తాటాకు చెప్పుళ్లకు బెదిరే ప్రశ్నే లేదు. ఏవైతే మీరు అన్యాయాలు చేశారో, ఏవైతే ప్రజలకు ద్రోహం చేశారో, ఏవైతే ప్రజల్ని ఏ విధంగా కబ్జాలు చేసుకుని తిన్నారో వీటన్నిటినీ కూడా చట్టబద్ధంగా ప్రజల ముందు పెడతాం. తగిన విధంగా మీకు శిక్ష పడేలాగా చేస్తాం. అంతే తప్ప నువ్వు బెదిరించినంత మాత్రం భయపడి పారిపోయే వ్యక్తి పార్థసారథి కాదు అని స్పష్టంగా చెప్తాం. ఓకే, అసలు ఈ వ్యక్తి ఎవరు పార్థసారథి గారు? ఈ వ్యక్తి ఎవరు? మీ క్యాడర్ ఎవరిని ఆ వ్యక్తిని గుర్తుపట్టారా? ఎవరితో తిరుగుతూ ఉంటాడు? ఈ వ్యాఖ్యలు అతనితో ఎవరు చేయించారు? లేదు లేదు, ఇంకా అవన్నీ నేను అంత దూరం వెళ్ళలేదు. అది మామూలుగా ఉన్నాయి కాబట్టి నేను పెద్ద పట్టించుకోలేదు. అంటే ఈ పోలీస్ చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని కూడా కాదు. ఎవరన్నా అట్లా వస్తే పోలీసులు చూసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మేము చూస్తాం. మామూలుగా వైరల్ అయిన తర్వాతనే మా దాకా వస్తాయి, ముందుగా మా దగ్గరికి రావు. కాబట్టి పోలీసులు ఏం చేస్తారో చూడాల్సి. అసలు విన్నారా మీరు? పార్థసారథి గారు విన్నారా ఆ వ్యాఖ్యల్ని? నేను పొద్దునే విన్నానండి. పొద్దున ఇప్పుడు రాత్రి వచ్చిందని చెప్తున్నారు, రాత్రి నుంచే నాకు పెట్టినామంటున్నారు. నేను పడుకున్నాను తొందరగా. పొద్దున లేచిన తర్వాత నేను చూసుకున్నాను, మా వాళ్ళు వీడియో పెట్టడం ఇవన్నీ చూశాను. పోలీసులు కూడా కొంతమంది ఫోన్ చేసి నన్ను అడిగారు, ఏమిటి ఇది అని అడిగారు. నాకేం విషయం తెలియదండి అని చెప్పాను. ఎవరో అది పోలీసులు చేయాల్సిన పని, వెతుక్కునే పని. ఇంకా నేను ఏదో పెళ్లిళ్ళు ఉండడం వల్ల పెళ్లిళ్ళలో తిరుగుతూ ఉన్నాను, ఇంకా విషయం తెలియదండి. కానీ సీరియస్ మ్యాటర్ కదా, జోలికి రావద్దు, వస్తే వేసేస్తాం, అధికారంలో ఉన్నా వేసేస్తాం, అధికారం పోయినా వేసేస్తాం. కూటమిలో మోదీ దగ్గర నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్లు తీశాడు, ఎవరు కాపాడతారో చూస్తాం అంటున్నాడు. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిస్సహాయ స్థితిలోకి నిరాశ నిస్పృహలతో కొట్టుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బృందానికి ఏవైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతకాలం అధికారం ఎలగబెట్టారో, ఈ 5 ఏళ్లు భయపెట్టుకొని బతికారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇబ్బందిగానే ఉంది పరిస్థితి. ఈ రోజు శాంతి భద్రతలుగా నేను ఆదోనిలో ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి నేను చేసింది
రౌడీలు గూండాలు ఊర్లో ఉండకూడదు అనే కట్టుదిట్టమైన ఏర్పాటు లా అండ్ ఆర్డర్ ని స్ట్రాంగ్ గా చేశాం. పోలీస్ వ్యవస్థను బలంగా చేయడం కానీ నేను మా నియోజకవర్గం మీరు నమ్ముతారో లేదో చిన్న మొన్న ఆ మధ్య కాలంలో ఒక చిన్న మెడికల్ షాప్ లో ఎవడో పోయి దౌర్జన్యం చేయడానికి పోతే నేను వెళ్ళి ఆ మెడికల్ షాప్ లో కూర్చొని వాళ్ళని కాసేపు ధైర్యం చెప్పి వచ్చిన. అంటే ఇంకో చోట ఒక ముస్లిం మహిళ ఇల్లు కట్టుకుంటూ ఉంటే మిగతా వాళ్ళు ఎవరు వచ్చి ఆమెను కొట్టారు అనగానే పోలీసులు చర్య తీసుకుంటాం. నేను కూడా వ్యక్తిగతంగా వెళ్ళి ఆమెను పరామర్శించి వాళ్ళ ఇంట్లో 10 నిమిషాలు కూర్చోలేదు. అంటే శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నా. రాయలసీమలో కానీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పశ్చిమ నియోజకవర్గాల్లో ఈ ఫ్యాక్షన్ ఛాయలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా ఉంటే ప్రజలు సుఖశాంతులతో ఉండాలని నా నమ్మకం. ఎందుకంటే వ్యాపారం చేసుకునేవాడో బతికేవాడో ఆఫీసర్ ఎవరన్నా కావచ్చు, రాజకీయాలు చేసే వీళ్ళందరికీ కూడా ఈ మా నియోజకవర్గాలన్నీ కూడా బీసీ డామినేట్ నియోజకవర్గం, అత్యధిక మంది బీసీ. వీళ్ళందరినీ కూడా భయస్థులు కూడా రకరకాల బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు. అదే జనరల్ గా ప్రజల్లో చాలా మంది అమాయకులు ఉంటారు, వాళ్ళకుంటే భయాలు ఉంటాయి. ఎమ్మెల్యేనే వేసేస్తాను అని బెదిరించాడు అంటే ఇది సహజంగా సామాన్యులు ఇంకొంత భయాందోళన కారణమయ్యే అవకాశం ఉంటుంది కదా. పైగా ఇతను ఎవరి అనుచరుడు ఎవరు వెనక తిరుగుతుంటుంటాడో, మిగిలిన భయభ్రాంతులకు గురై అన్యాయాన్ని ఎదిరిద్దాము అన్న ముందుకు వద్దామన్న భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్ గా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి వెళ్ళినప్పుడు నాకు ఇప్పటికి గుర్తుందండి. నేను ఆదోనిలోకి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ఆదోని ఊర్లోకి వెళ్తున్నాను, మొట్టమొదటిసారి ఊర్లోకి వెళ్తా ఉన్నాను. వెళ్ళినప్పుడే మొదటి రోజే నా మీద పోలీస్ కేసు పెట్టారు. ఆ టైంలో నేను 24 ఎలక్షన్స్ సంగతి చెప్తున్నాను నేను. తర్వాత మరుసటి రోజు ఇంకో పని మీద ఏదో బయటకు రాగానే నా వెహికల్ తీసుకెళ్లిపోయారు. తర్వాత రోజు ఇట్లా బెదిరింపులు, ఏదో రకమైన బెదిరింపులు, పోలీస్ కేసు పెట్టాలి, ఇవన్నీ సర్వసాధారణంగా అప్పుడు ఎలక్షన్లలో చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇవన్నీ చూసి ఏదో డాక్టర్ గా ఉన్నాడు పారిపోతాడు, ఈ ప్రాంతంలో లేకుండా పోతాడు, లేదా భయపడి ఇంట్లో కూర్చుంటాడు, ఇట్లాంటి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా. నేనే కాదు, అందరినీ కూడా ఎవరు వీలైతే వాళ్ళందరినీ కూడా ఈ రకంగా భయపెట్టి ఎవరినో చేసి ఉసిగొల్పి రెచ్చగొట్టి ఎవరో ఈ రకంగా వీడియోలు రిలీజ్ చేసి, ఈ రకంగా ఆడియోలు రిలీజ్ చేసి, లేదా వీలైతే వచ్చి మా దగ్గర హడావిడి చేసి. అంటే బెదిరింపుల వెనక సాయి ప్రసాద్ ఉండుంటాడని అనుకుంటున్నారా మీరు? ఆయన అవినీతినే బయటకు తీస్తూ ఉన్నారు, ఆయన అనుచరుడుగా చెప్పుకుంటున్నాడు, వైసీపీ అనుచరుడుగా. ఈ బెదిరింపుల వెనుక సాయి ప్రసాద్ ఉన్నాడు అని అనుకుంటున్నారా మీరు? ఆయనకి మొదటి నుంచి అలవాటు అది. సాయి ప్రసాద్ రెడ్డి సహజంగానే బెదిరించాలని, భయపెట్టాలని, తన రౌడీజం చూపించుకోవాలని, గూండాయిజం చూపించుకోవాలని తాపత్రయపడే వ్యక్తి. సో ఆ రకంగా ఆయన మాటలు కూడా అలాగే ఉంటాయి. చదువుకున్న వ్యక్తి కాదు, ఏదో రకంగా భయపెట్టుకొని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 30 సంవత్సరాలు ఇక్కడ రాజకీయం చేస్తా ఉన్నాడు. ఆ భయంతోనే ప్రజలను అణిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే విధంగా ఉంటదేమో అని శాయశక్తి. బట్ ఏది ఏమైనా వీళ్ళు ఈ ప్రాంతంలో ఈ కొంతమంది ఫ్యాక్షన్ రెడ్లు ఉంటారు, ఫ్యాక్షన్ ని నమ్ముకొనే రాజకీయాల్ని నడిపేటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, సామాన్యులైన బీసీలని, ఎస్సీ ఎస్టీలని ఏదో రకంగా, ఒకటి అధికారంలో ఉంటే పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి భయపెడతారు, లేదా అధికారం అటు ఇటుగా తేడా వస్తే గూండాలను అడ్డం పెట్టుకొని ఎవడో బలవుతాడు. ఇప్పుడు అమాయకులైనటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టి, అమాయకులైనటువంటి లీడర్లని వాళ్ళని వీళ్ళని ఉసిగొలిపి వాళ్ళు మాత్రం క్షేమంగా ఇళ్లలో ఉంటారు. ఫ్యాక్షన్ అంటే అదే కదా. ఫ్యాక్షన్ లో ఏ రాజకీయ నాయకుడు, ఏ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కూడా చనిపోడు. చనిపోయేదంతా ఎవరంటే అమాయకమైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే చనిపోతూ ఉంటారు. సో వాళ్ళని రెచ్చగొడతారు, ఉసిగొలుపుతారు. ఆ రకంగా వాళ్ళ దగ్గర హింస చేయించి తమ ఆనందపడతా ఉంటారు, తమ పనులు శుభ్రంగా చేయించబడు. ఏమిదంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఫ్యాక్షనిజం అంటే. ఇందులో భాగంగానే ఇది ఒకటి. కరెక్టే. ఇంతకు ముందు రప్ప పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు దానిపైన చాలా విమర్శలు వచ్చాయి, అటు వైసీపీకి కూటమి నాయకులకు మధ్య. ఇప్పుడు బహిరంగంగానే ఎమ్మెల్యేని చంపేస్తాను అని ఇతను వచ్చి ఒక సోషల్ మీడియాలో బహిరంగంగా వీడియోని రిలీజ్ చేశాడు అంటే ఎలా చూడాలి అసలు దాన్ని? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమా అని తప్పనిసరిగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి నేరుగా మీడియాలో రప్ప మేకలు నరికినట్టుగా నరుకుతాం మేము అధికారంలోకి వస్తే అని చెబుతున్నాడు అంటే
అతను ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలను ఉసిగొలుపుతున్నాడో ఆలోచన చేయాలి. అతను అంత పెద్ద నాయకుడుగా ఓ పార్టీని నడిపే వ్యక్తి అలాగా మాట్లాడుతుంటే సామాన్య కార్యకర్తకి ఎటువంటి మెసేజ్ వెళ్తున్నట్టు? చాలా స్పష్టమైన సందేశం కార్యకర్తలకు ఇస్తున్నాడు. మీరు హింసకు సిద్ధపడండి, మీరు ఎవరి మీద అయితే దాడి చేసుకోండి, మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న మమ్మల్ని ప్రశ్నించిన నాయకులు, మిమ్మల్ని ఎదిరించిన నాయకులందరినీ కూడా కత్తులు పెట్టి నరుకుతాము, మేకపోతులను బలిచ్చినట్టుగా బలిస్తాము, మీకు నేనున్నాను, మీరు రెచ్చిపోండి అని చెప్పడమే కదా. ఇటువంటి రాజకీయ నాయకుడు, ఇటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమా అని అడుగుతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో అలా మాట్లాడుతూ ఉంటే, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి, అతని అనుచరులు వాళ్ళు కూడా అదే రకమైన భాష చెప్తూ ఉంటారు, అదే రకమైనటువంటి ట్రైనింగే, అదే రకమైన శిక్షణ, అదే రకమైనటువంటి ఆలోచనలు ఉసిగొలుపుతూ ఉంటారు కార్యకర్తల్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బానే ఉంటాడు, సాయి ప్రసాద్ రెడ్డి బానే ఉంటాడు, బలైపోయేది మాత్రం రెచ్చిపోబడినటువంటి లేదా రెచ్చిపోయేటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరో కొంతమంది పాపం ఈ రకంగా చేస్తా ఉంటారు. వాళ్ళు నిజంగా కాపాడేస్తాము అని చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సాక్షాత్తు మీడియాలో కూర్చొని, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, నా గవర్నమెంట్ రానియండి, రప్ప అందరిని నరికేసి మిమ్మల్ని కాపాడుకుంటా అన్నాడు. ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి చెప్తూ ఉండొచ్చు వాళ్ళ కార్యకర్తలందరినీ పిలిచి, మీరు పార్థసారథి మీదకి వెళ్ళి నరికేయండి, పార్థసారథి మీదకి వెళ్ళి దాడి చేయండి, పార్థసారథి మీద హింస చేయండి, నేను కాపాడుకుంటానని అంటాడు. వీడి ఎవరిని కాపాడేది? నేను స్పష్టంగా చెప్తాను, సాయి ప్రసాద్ రెడ్డి అయినా సరే ఆదోనిలో చేసి ఉండొచ్చు, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు రాయలసీమలో చేసి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా అవినీతి చేసి ఉండొచ్చు, కుంభకోణాలు చేసి ఉండొచ్చు. దీన్ని వెలికి తీస్తామని హామీలు ఇచ్చి కదా మేము అధికారంలోకి వస్తాం. కాబట్టి తప్పనిసరిగా మా బాధ్యత వీళ్ళు చేసిన దుర్మార్గాలు కానీ అటు వీళ్ళన్నింటినీ ప్రజల ముందు పెట్టి పార్థసారథి గారు, మీరు జగనన్న ఇళ్లను పరిశీలించడానికి వెళ్ళొచ్చిన తర్వాత 5,000 మందిని ఇబ్బంది పెట్టారు, ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్న తర్వాత మా జోలికి రాకండి అంటూ బెదిరించాడు. అసలు ఏం జరిగింది ఆ కుంభకోణంలో? ఆదోనిలో జరిగిన కుంభకోణం ఏంటి? ఆదోనిలో జగనన్న కాలనీల పేరు మీద 178 ఎకరాలు సేకరించినారు ప్రభుత్వం. సేకరించి 65 మంది రైతుల దగ్గర సేకరించినారు. 65 మంది రైతుల దగ్గర ముందస్తు అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా, ఆయన అనుచరులందరూ కూడా. ఎంత? ఎకరాకు 5 లక్షల రూపాయల చొప్పున అగ్రిమెంట్లు చేసుకున్నారు. ప్రభుత్వానికి 13,50,000 రూపాయల చొప్పున డబ్బులు వేయమని చెప్పినారు. ప్రభుత్వం 13,50,000 రూపాయలు చొప్పున రైతుల అకౌంట్ లోకి డబ్బులు వేసింది. వీళ్ళు ముందుగానే రైతుల అకౌంట్ లో డబ్బులు పడతాయి కదా, అడ్వాన్స్డ్ గా వాళ్ళ దగ్గర, అంటే రైతుల దగ్గర ఉండాల్సిన చెక్కుల్ని సంతకాలు పెట్టించి ముందుగా వీళ్ళ దగ్గర పెట్టుకొని డబ్బులు పడిన రోజే అన్ని విత్డ్రా చేసుకుంటా పోయినారు. ఈ రకంగా రైతుకు మిగిలింది మాత్రం 5 లక్షలు, మిగతాదంతా వీళ్ళ జోబిల్లో. అట్లా ఎంత వచ్చింది అనుకుంటున్నారు? 24 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతులకు వేస్తే కేవలం 8 కోట్లు మాత్రమే రైతులకు పోయింది. మిగతా 15 కోట్ల రూపాయలు సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల జోబిల్లోకి పోయినాయి. ఇంతతో ఆగలే వీళ్ళు ఒక బినామీ కంపెనీని సృష్టించారు, ఒక కాంట్రాక్ట్ కంపెనీ. ఈ 5,000 మంది, మీరు గుర్తుపెట్టుకోండి, 5,000 మంది ఉసురు ఇది. 5,000 మంది మహిళలు, పేద మహిళలు, ఇల్లు లేని మహిళలు, వీళ్ళందరినీ కూడా మీరు ఇల్లు కట్టుకోలేరు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డబ్బులు 1,80,000 రూపాయలు వస్తాయి, మీరు మీ స్వతహాగా కట్టుకోలేరు కాబట్టి మేము ఇల్లు కట్టిస్తామనే ఒక కంపెనీని, బినామీ కంపెనీని లేదా వాళ్ళకి సంబంధించిన ఒక కంపెనీని దీంట్లో ఎంటర్ చేయించినారు. చేయించి ఆప్షన్ 3 అంటారు. ఆప్షన్ 3 అంటే బాధితులు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనో వాళ్ళు కట్టుకోకుండా ఒక ఏజెన్సీ ద్వారా ఇల్లు కట్టించడం. సో ఈ 5,000 మందికి కూడా ఆ బ్యాంక్ అకౌంట్ లో చేయించి ఎవరెవరైతే పొదుపు సంఘాల్లో ఉన్నారో పొదుపు సంఘాల నుంచి 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు అప్పు తీయించారు వాళ్ళ దగ్గర. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ డబ్బులు 1,80,000 పడితే విడతల వారీగా పడుతుంది. అది ఫౌండేషన్ కింద అని, సీలింగ్ కింద అని పడుతుంది. ఆ డబ్బులన్నీ విడతల వారీగా వస్తున్నాడు. అన్నిటినీ కూడా ఆ అకౌంట్ లో పడితే ఆ అకౌంట్ లో డబ్బులన్నీ వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎంత తీసుకున్నారు అనుకున్నారు? 104 కోట్ల రూపాయలు. అంటే ఆదోనిలోనే జరిగిందా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందా? మీరన్నట్టు ఇంతకుముందు జగనన్న ఇళ్లకు సంబంధించి అప్పట్లో బీజేపీ కూటమి నాయకులు శ్మశానాలను కొన్నారు, గుంటల్ని కొన్నారు, మునిగిపోయిన చెరువులను కొన్నారు. వీటన్నిటిని జగనన్న ఇళ్ల కింద మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి అమ్మి చాలా మోసం జరిగింది అని అన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా అదే.
సో ఇది ఆదోళనలోనే జరిగిందా, మిగతా అన్ని చోట్ల జరిగిందా? లేదు. దీనిపైన రాష్ట్రమంతా కూటమి ప్రభుత్వం ఏదైనా విచారణ చేయబోతుందా? రాష్ట్రమంతా ఇది జరిగిందండి. నేను ఆందోళన చాలా సీరియస్ కాబట్టి ప్రజలకు జరిగిన ద్రోహం నాకు చాలా బాధాకరం ఏమిట్రా అంటే 5,000 మంది మహిళలు ఎవరైతే వీళ్ళని నమ్మి మోసపోయినారో వాళ్లకు జీవిత కాలంలో ఎప్పుడు ఉచితంగా ఇల్లు వచ్చే అవకాశం లేదండి. పార్థ్ సార్, నేను అనేది ఏంటి అంటే మీరు కేవలం ఆదోని కోసం మాత్రమే ఇది అంటున్నారా, లేదు పెద్ద ఎత్తున మోసం స్కామ్ జరిగింది కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విచారణ జరిపించాలి అనే డిమాండ్ ఏమైనా తీసుకొస్తున్నారా? సీరియస్ గా ఉన్నారా ఆ విషయంలో? నేను ఆదోని గురించి చెప్తున్నాను, రానటువంటి ఇంత పెద్ద కుంభకోణాన్ని వెలికి తీయండి అని చెప్తున్నాను. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది, డిపార్ట్మెంటల్కు సంబంధించిన ఎంక్వైరీ కూడా జరిగింది. జరిగిన తర్వాత నిజాలు బయటపడినాయి. ఇప్పుడు ప్రభుత్వం పోలీస్ కేసులు పెట్టి వీళ్ళ మీద విచారణ చేసి ఆ ముక్కు పిండి వసూలు చేయాలి ఆ డబ్బులన్నీ కూడా. ఇది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందువల్ల ఇంత పెద్ద పోరాటాన్ని చేస్తున్నాం. దీన్ని ఆపడానికే ఇట్లాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు, ఫ్యాక్షన్ బెదిరింపులు ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదండి. ఇది 100కు 100% ఆడబిడ్డలకు సంబంధించిన, మహిళలకు సంబంధించినటువంటి ద్రోహం ఇది. జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీల పేరుతో అప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు చేసినటువంటి పెద్ద కుంభకోణం ఇది. ఈ కుంభకోణం ఒక ఆదోనికి మాత్రమే పరిమితం కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నది. కొంతమంది సీరియస్ గా తీసుకుంటుండొచ్చు, కొంతమంది సీరియస్ గా తీసుకోవాలి. నా వరకు నేను చాలా దీన్ని సీరియస్ గా తీసుకుంటా ఉన్నాను. ఇది పేదలకు సంబంధించిన. పార్థ్ సారథి గారు, ఫైనల్ గా కుంభకోణాన్ని సీరియస్ గా తీసుకుంటానని అంటున్నారు. ఈ బెదిరించిన వ్యక్తి విషయంలో కేడర్లో నమ్మకం కలిగించడానికో కేవలం మిమ్మల్ని బెదిరించారు అన్న విషయం కాకపోయినా, బెదిరింపులు అనేది అసాంఘికం, చట్టవిరుద్ధం కాబట్టి ప్రజల భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బెదిరించిన వ్యక్తి విషయంలో ఏం చేయబోతున్నారు? నేనేం చేయాల్సిన అవసరం లేదండి. పోలీస్ చేయాల్సిన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది పోలీసులే. పోలీసులు ఫార్మల్ గా అడిగితే నేను వాళ్ళు సుమోటోగా తీసుకొని వాళ్ళు విచారణ చేయాలి. మనం కంప్లైంట్ చేసి మనం పోలీసు వెనకాల పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, ప్రజల వైపు నుంచి పోరాడుతున్నాను. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఎండగడతా ఉన్నాను. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి గత ఎమ్మెల్యే అయితేనేమి, లేదా కర్నూలు జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి ఈ గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఉన్న దుర్మార్గపు ఎమ్మెల్యేల అరాచకాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. పోలీసు ఇవన్నీ చూసుకోవాలి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసే. నా మీద దాడి చేస్తే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి తప్ప నేను కాదు. నాకు రక్షణ కల్పించాల్సింది పోలీసు, ఆ కేసులో విచారణ చేయాల్సింది పోలీసు. నేను కేసులు పెట్టి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంటది? సో పోలీసులు సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం మీరు అంటారు, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థ్ సారథి గారు. పార్థ సారథిని బెదిరించిన వ్యక్తిపై నేను కేసులు పెట్టడం లేదు, నన్ను బెదిరించిన వ్యక్తి పైన, కానీ పోలీసులు మాత్రం దీన్ని సుమోటోగా తీసుకుంటారని అనుకుంటున్నాను అని పార్థ సారథి అంటున్నారు. ఆ వ్యక్తి బెదిరించాడు కదా, సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుడే, సాయి ప్రసాద్ రెడ్డి ప్రోద్బలంతోనే ఆ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. సో బెదిరించారు కదా అని నేను మాత్రం ఈ స్కామ్ పై పోరాటాన్ని ఆపేయను అని పార్థ సారథి అంటున్నారు. ఒకసారి ఆ వ్యక్తి ఏం బెదిరించాడు ఇంకొకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ కాబట్టి నా పరిస్థితి మన ఎవరికో ఏంటివి, ఒక ముసలాయన నాకు ఇల్లు లేదు ఏం లేదు సార్ మీరు ఎమ్మెల్యే వచ్చినారంటే పట్టించుకున్నట్లు పోతున్నావు. నువ్వు ఎంత చదువుకున్నా, మేమంటే చదువుకోలేక మూర్ఖులు కదా. ఒక ముసలాయన నీకు తినరట్ల ఓడు, కనీసం ఒక 500 ఇంత గెత్తి లేకున్నా ఈయనకి, నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ. మా రెడ్డి గురించి మాట్లాడతావా, బీమా ఫ్యామిలీ గురించి మాట్లాడినావు అనుకో, రాబోయే రోజులు ఏరే ఉంటుంది. రాబోయే రోజులు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఒకళ్ళకి మా జగన్ సార్ గెలేలా అవసరం లేదు మేము అనుకుంటే, బాగా గుర్తుపెట్టుకో. మా జగన్ సార్ గెలల్లా మమ్మల్ని, మా కుటుంబంలో బీమా ఫ్యామిలీ కుటుంబంలో వాళ్ళు ఒక్కరు గెలిచినా మమ్మల్ని కాపాడతారు. నిన్ను ఎవరు కాపాడతారు? మోడీ కాపాడతాడా, పవన్ కళ్యాణ్ కాపాడతాడా, చంద్రబాబు కాపాడతాడా? చూసుకో ఒకసారి. ఆదోని గురించి మాట్లాడేటప్పుడు మా మనోజ్ రెడ్డి గురించి కానీ మా రెడ్డి గురించి కానీ ఆయన పెద్ద ఆదోనికి బాగా గుర్తుపెట్టుకో. నీ పక్కలో ఉండే వాళ్ళకి వాళ్ళకి సాయం చేసేలేవు నీ అనవరంకి. నువ్వు ఎందుకు ఓకే ఆడ మైక్ పట్టుకుంటావు? ఆ శ్యామలో నాకు ఆదోనికి ఏం తెచ్చినా నువ్వు ఆదోని చెప్పు. కనీసం ఒక కొట్టం కట్టించినావా? ఒక 50,000 ఇచ్చినావా నీ అనవరంకి? ఆదోనిలో బీదవాళ్ళకి ఒక 50,000 ఇచ్చావు, నీ పేరు చెప్పు ఏడని చెప్పి. ఒక ఇట్లా మాట్లాడుతున్న అవసరం మనకి? నీకు అవసరంలా. మా జోలికి రావద్దు, నీ జోలికి మేము రాం. నువ్వు మా జోలికి వచ్చినావు, నీ జోలికి వచ్చి నువ్వు తట్టుకోలేవు. చూడు చెప్తున్నా, ఎక్కడ పోతావు తెలియదు. నువ్వు అధికారంలో ఉన్నా కానీ తట్టుకోలేవు. అర్థమైనా? బీమా కుటుంబం కోసం ఇట్లా తలకాయలు కోసుకుంటారు ఇట్లా. అప్పుడు ఏం చేయలేవు నువ్వు. నీ కోసం ఎవడు ప్రాణం ఇచ్చేవాడు లేడు. నువ్వు పోయినాకే వాడే ఇష్టగడ అనుకుంటారు.
అర్థమైనా మా రెడ్డిల గురించి ఇట్లా తలకాయలు కోసుకొని ప్రాణాలు ఇస్తారు, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మా రెడ్డిల గురించి మాట్లాడొచ్చేటప్పుడు రొంత వెనక ముందు ఆలోచన చేసుకో. మర్చిపోయినావా పాతకాలము? ఫ్యూచర్ నెప్ చేసుకోవద్దు చూడే. సో ఏ పార్టీ నాయకులైనా, ఏ పార్టీకి అనుచరులుగా ఉన్న వాళ్ళైనా ఇలాంటి బెదిరింపులు చేయడం అనేది రౌడీజం కిందకే వస్తుంది. వైసీపీ నేతలు కూటమి నాయకులను బెదిరించినా, కూటమి నాయకులు వైసీపీ నేతలను బెదిరించినా దీన్ని రౌడీజం అని అంటారు. ప్రస్తుతం ఆ వ్యక్తి వైసీపీ ఫాలోవర్గా, వైసీపీ ఎమ్మెల్యే ఫాలోవర్గా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫాలోవర్గా చెప్పుకుంటూ ఉన్నాడు. తలకాయలు కోయటానికైనా సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నాడు. మరి దీనిపైన ఆదోని నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేతలు రియాక్ట్ అవుతారా? అతను మా పార్టీకి చెందిన అనుచరుడనో, మా పార్టీ మాకు సంబంధించిన వ్యక్తి అనో క్లెయిమ్ చేసుకుంటారా? లేదు అతనిపై కేసులు నమోదు చేయండి అని అడుగుతారా? ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా తలకాయలు కోస్తాం, తలకాయలు నరుగుతామని బహిరంగ కమెంట్స్ చేశారు అంటే వాళ్ళ సమాజంలో తిరిగే అర్హత లేదు, ఏ పార్టీకి చెందిన వారైనా. చూద్దాం మరి ఈ వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని అప్డేట్స్ చూద్దాం.